దిస్ ఈస్ చింటుకి ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్. ఎడిటింగ్ నేర్చుకొని ఫ్రీలాన్సింగ్ తో మనీ ఎర్న్ చేద్దామని 2024 రిజల్యూషన్ లా పెట్టుకున్నాడు. సో ఇంకా ఎడిటింగ్ నేర్చుకొని స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. కానీ ఎక్కడ నేర్చుకోవాలో తెలియదు, ఏ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలో తెలియదు, పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియదు, క్లయింట్స్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు. ఇవి చింటుకి ఏంటి నాకు తెలిసిన చాలా మందికి ఉన్న డౌట్స్. సో ఇవన్నీ క్లియర్ చేసి మీ ఫ్రీలాన్స్ జర్నీకి ఒక కిక్ స్టార్ట్ ఇవ్వడానికి ఈ వీడియోలో మీకు ఎడిటింగ్ గురించి ఏమీ తెలియని ఒక బిగినర్ లెవెల్ నుండి వీడియోకి వేలకు వేలు చార్జ్ చేసే ప్రో లెవెల్ దాకా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందే డిస్క్లైమర్, ఫ్రీలాన్స్ వీడియో ఎడిటింగ్ ఆర్ ఎడిటింగ్ ఇన్ జనరల్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్. మీరు ఈజీగా కొన్ని మినిట్స్ ఆర్ అవర్స్లో డబ్బులు ఎర్న్ చేద్దామంటే ఈ వీడియో మీకోసం కాదు. ఎడిటింగ్ మీరు నేర్చుకునే కోడింగ్ డిజైనింగ్ కంటే డిఫరెంట్ ఏం కాదు. దానికి ఎలాగైతే టైం అండ్ ఎఫర్ట్ పెడతారో దీనికి కూడా అంతే పెట్టాలి. సో మీరు హౌ టు ఎర్న్ మనీ ఈజీలీ విత్ వీడియో ఎడిటింగ్ అనే వీడియో కోసం వస్తే క్లిక్ ఆఫ్ ద వీడియో రావు. వెళ్ళిపోయారా? ఓకే, మీరు ఇంకా ఈ వీడియోలో ఉన్నారంటే మీకు ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది. ఐ లవ్ యూ మై బాయ్, నువ్వు నాకు నచ్చావై. సో లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ టైమ్ అండ్ గెట్ ఇంటు ద వీడియో. అందరికి ఫస్ట్ ఉండే డౌట్, వాట్ సాఫ్ట్వేర్ టు లర్న్. అసలు నేను ఎడిటింగ్ కోసం ఏ సాఫ్ట్వేర్ వాడాలి, దేనిలో ఎడిట్ చేయాలి అని చాలా మంది డౌట్ ఉంటుంది. డాన్సీ రిజాల్వ్, సోనీ వేగస్, ఫిల్మోరా, క్యాప్ కట్ ఇలా చాలా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. బట్ నేను రికమెండ్ చేసేది అయితే ప్రీమియర్ ప్రో అండ్ ప్రీమియర్ ప్రో. మీరు క్యాప్ కట్ వాడడానికి ఈజీగా ఉండొచ్చు, బట్ ప్రీమియర్ ప్రో కంటే బెస్ట్ సాఫ్ట్వేర్ ఫర్ ఫ్రీలాన్స్ వీడియో ఎడిటింగ్ ఏది లేదు. అది నేర్చుకోవడం కష్టంగానే ఉంటుంది. అయినా నేను చిన్నప్పటి నుంచి 2019 దాకా ఏదో చిన్న ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ లో ఎడిట్ చేసుకుంటానే వచ్చాను. విండోస్ మూవీ మేకర్ అని, ఫిల్మోరా అని, మొబాబీ అని. నాకు కూడా ఫస్ట్ టైం ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసినప్పుడు తప్ప ఇదంతా నాకు ఎందుకు రా, హాయిగా ఫిల్మోరాకి వెళ్తే టెంప్లెట్లతో ఎడిట్ చేసుకోవచ్చు అనిపించింది. బట్ ఐ ఫోర్స్డ్ మై సెల్ఫ్ టు లర్న్ ప్రీమియర్ ప్రో అండ్ దట్ మైట్ బి ద బెస్ట్ డెసిషన్ ఆఫ్ మై లైఫ్. ఇంత చెప్పాక కూడా మీకు క్యాప్ కట్టే కావాలంటారా? సంకనాకి పోండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ లెర్నింగ్ వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. నాకు తెలిసిన బెస్ట్ వేస్ టు లెర్న్ ఎడిటింగ్ చెప్తాను, రాసుకోండి. నెంబర్ 1, స్కిల్ షేర్ లో మీకు ఎడిటింగ్ ఏంటి, కోడింగ్ నుంచి కుంఫు దాకా ఏదైనా నేర్చుకోవచ్చు. దీనికి యాక్చువల్లీ మంత్లీ డబ్బులు కట్టాలి. కాకపోతే మంత్లీ సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీ అకౌంట్ ఎలా తెచ్చుకోవాలి అని మన డిస్కౌంట్ సర్వర్ లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అప్పుడప్పుడు డిస్కౌంట్ లో గ్రూప్ కాల్స్ కూడా పెడదామని ప్లాన్ చేస్తున్నాం. సో జాయిన్ అయిపోయింది. స్కిల్ షేర్ లో బెస్ట్ బిగినర్ ప్రీమియర్ ప్రో కోర్స్ అంటే జార్డీ వాండర్పుట్ వీడియో ఎడిటింగ్ విత్ అడోబీ ప్రీమియర్ ప్రో ఫర్ బిగినర్స్. ఈ కోర్స్ లో మీకు ప్రీమియర్ ప్రో బేసిక్స్ ని సింపుల్ అండ్ ఈజీ వేలో చెప్పారు. ఈ కోర్స్ అయ్యాక జార్డీ వాండర్పుట్ అడ్వాన్స్ వీడియో ఎడిటింగ్ విత్ అడోబీ ప్రీమియర్ ప్రో కోర్స్ కూడా ఉంటుంది, అది కూడా చేసేయండి. బాహుబలి బిగినింగ్ చూసి కన్క్లూజన్ చూడకపోతే బాగోదు కదా. ఈ 2 కోర్సెస్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. స్కిల్ షేర్ కాకుండా సెకండ్ ఆప్షన్ యూట్యూబ్. మనకి యూట్యూబ్ లో లెక్కలేని ట్యూటోరియల్ ఉంటాయి ఎడిటింగ్ మీద, కాకపోతే మనకి ఎదుర్కోవడానికి బంధకం అంతే. సో మీరు వెతుక్కోకుండా యూట్యూబ్ లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యూటోరియల్స్ అన్నిటిని ఒక గైడ్ లిస్ట్ క్రియేట్ చేసి నా స్ప్రెడ్ షీట్ లో పెట్టాను. ఈ స్ప్రెడ్ షీట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు యూట్యూబ్ నుంచి ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటే ఈ స్ప్రెడ్ షీట్ మీకు చాలా యూజ్. అగైన్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఈ లింకులు తప్ప డిస్క్రిప్షన్ అంతా ఫుల్ అయిపోతాం. ఇప్పుడు చింటూ గడ్ బాగా టైం పెట్టి ప్రీమియర్ ప్రో నేర్చుకోలేదు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ క్రియేటింగ్ ఎ పోర్ట్ఫోలియో. అసలు పోర్ట్ఫోలియో అంటే ఏంటి, అసలు పోర్ట్ఫోలియో ఇంపార్టెన్స్ ఏంటి అంటారా? ఇప్పుడు నీకేమి వచ్చు అని క్లయింట్ కి చూపించకుండా వాడు నేను గుడ్డిగా హైర్ చేసుకోలేడు కదా. సో పోర్ట్ఫోలియో షోకేస్ బెస్ట్. మీరు ఎవరితో వర్క్ చేశారు, మీరు ఎడిటింగ్ మీద ఎంత ప్యాషనేట్ గా ఉన్నారు, అలా మీ వర్క్ గురించి మొత్తం ఈ పోర్ట్ఫోలియోలో ఉంటుంది. సో అందుకే పోర్ట్ఫోలియో ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ ఫ్రీలాన్స్ జర్నీ. ఓకే, ఇప్పుడు మనం పోర్ట్ఫోలియోలో పెట్టుకోవడానికి వీడియోస్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఎవరితో వర్క్ చేయలేదంటే మీకు ఆబ్వియస్లీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవడానికి ఏం వీడియోస్ ఉండవు. కానీ నా దగ్గర దానికి 3 సొల్యూషన్స్ ఉన్నాయి. నెంబర్ 1, మీ ఫేవరెట్ యూట్యూబర్ వీడియోస్ నుండి వాయిస్ ఓవర్స్ తీసుకొని మీ ఓన్ ఎడిటింగ్ చేయొచ్చు. Netherite, the uber strong material that makes diamond look like cobblestone. A material so powerful that it's hiding in the depths of the scariest part of Minecraft's world, the Nether. నెంబర్ 2, కొంతమంది క్లయింట్స్ కి ఫ్రీగా వర్క్ చేయొచ్చు. ఫ్రీ వర్క్ కోసం వెతికే క్లయింట్స్ ఎప్పుడు కరువులోనే ఉంటారు. సో వాళ్ళకి ఒక వీడియో ఎడిట్ చేసి పెట్టండి. ఆ ఎడిటింగ్ లో మీ బెస్ట్ ఇవ్వండి, ఎందుకంటే మీ పోర్ట్ఫోలియోలో పెట్టాల్సిన వీడియో ఎప్పుడు మీ బెస్ట్ వర్క్ అయి ఉండాలి. అండ్ నెంబర్ 3, పెద్ద క్రియేటర్స్ రా ఫుటేజ్ తీసుకొని ఎడిటింగ్ చేయడం. ఇప్పుడు ఈ పెద్ద క్రియేటర్స్ రా ఫుటేజ్ ఎక్కడి నుంచి పట్టుకురావాలా అంటారు. మన డిస్కౌంట్ సర్వర్ లోని రా ఫుటేజ్ సెక్షన్ లో మనకి చాలా రకాల నీషెస్ ఆఫ్ రా ఫుటేజెస్ ఉంటాయి. గేమింగ్ వీడియోస్, ఛాలెంజ్ వీడియోస్, కామెంటరీ వీడియోస్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ రా ఫుటేజెస్. ఇంకా అప్పుడప్పుడు నేను కొత్త రా ఫుటేజ్ తో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో డిస్కౌంట్స్ లో జాయిన్ అయిపోతే మళ్ళీ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, జాయిన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు క్రియేట్ అ పోర్ట్ఫోలియో. మన పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ అన్ని పేడే ఉంటాయి. మనకి ఫ్రీ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవడానికి నాకు ఇప్పుడు ప్రస్తుతానికి బెస్ట్ ఆప్షన్ అనిపించింది అయితే కార్డ్ లో మీరు చాలా ఈజీగా మీ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ ఇట్ అవుట్. ఒకవేళ మీకు వెబ్ డిజైన్ వస్తే ఐ రియలీ రికమెండ్ యూ టు క్రియేట్ యువర్ ఓన్ వెబ్సైట్, ఎందుకంటే ఒక కస్టమ్ గుడ్ లుకింగ్ వెబ్సైట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ బికాజ్ ఇట్స్ యూనిక్. ఓకే, ఇప్పుడు చింటూ గారి ఫస్ట్ పోర్ట్ఫోలియో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ద బిగ్గెస్ట్ అండ్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్, హౌ టు గెట్ క్లయింట్స్. ఈ క్వశ్చన్ ఎడిటింగ్ వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, జీవితంలో ఎప్పుడు ఎడిటింగ్ మామే చూడడం వాళ్ళు కూడా అడుగుతారు. క్లయింట్స్ తెచ్చుకోవడానికి చాలా వేస్, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. Fiverr, Upwork, Freelancer.com, YT Jobs, Contra. బట్ నేను నాకు అన్నిటికంటే బాగా వర్క్ అయిన 3 ప్లాట్ఫామ్స్ గురించి చెప్తాను. నెంబర్ 1,
ట్విట్టర్ లో చాలా మంది క్రియేటర్స్ అండ్ ఎడిటర్స్ అక్కడ చిల్ అవుతూ ఉంటారు. నేను ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో ట్విట్టర్ సెర్చ్ లోకి వెళ్ళి నీడ్ వీడియో ఎడిటర్ అని సెర్చ్ చేసి లేటెస్ట్ ట్యాబ్ లోకి వెళ్ళారు. అక్కడ చాలా మంది చిన్న క్రియేటర్స్ ఎడిటర్ కావాలి, మీ పోర్ట్ఫోలియో డిఎం చేయండి అని అడిగేవాళ్ళు. వాళ్ళకి మీరు మీ పోర్ట్ఫోలియో డిఎం చేస్తే మీ వర్క్ నచ్చితే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. బట్ అలా నీడ్ వీడియో ఎడిటర్ అనేవాళ్ళు 80% ఎప్పుడు చిన్న క్రియేటర్స్ ఉంటారు. మీకు పెద్ద క్రియేటర్స్ తో వర్క్ చేయాలి అని ఉంటే విచ్ ఈస్ గుడ్ థింగ్, ఎందుకంటే బిగ్ క్రియేటర్స్ చిన్న క్రియేటర్స్ కంటే ఎక్కువ పే చేస్తారు అండ్ వాళ్ళతో మీ కమ్యూనికేషన్ కూడా ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వేరే ఎడిటర్స్ తో వర్క్ చేయడం. సో మీరు ట్విట్టర్ లో ఒక పెద్ద క్రియేటర్ ని పిక్ చేసుకొని వాళ్ళకి కోల్డ్ డిఎం చేయొచ్చు. కోల్డ్ డిఎం అంటే ఏంటో తెలియకపోతే గూగుల్ లో సెర్చ్ చేయండి, మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. బేసికల్లీ కోల్డ్ డిఎంయింగ్ అంటే మీకు అసలు ప్రయర్ కనెక్షన్ లేని క్రియేటర్స్ ని కాంటాక్ట్ అయ్యి మీ వర్క్ చూపించి మీ సర్వీసెస్ ని ఆఫర్ చేయడం. కానీ మీరు ఆ క్రియేటర్ కి కోల్డ్ డిఎం చేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. 95% ఆఫ్ ది టైం మీకు అసలు రిప్లై ఇవ్వలేదు కదా అని మీకు కోల్డ్ డిఎంయింగ్ ఆపేకండి. వేరే క్రియేటర్స్ కూడా కోల్డ్ డిఎం చేస్తూ ఉండండి. ఎవడో ఒక్కడైనా రిప్లై ఇస్తాడు. అంతమందికి చేసిన ఎవడో రిప్లై ఇవ్వకపోతే మీ వర్క్ లోనే ఏదో లోపం ఉందనుకోండి. జస్ట్ కిడింగ్. బట్ ప్రో టిప్ ఇది, మీరు ఎప్పుడు లో పేయింగ్ క్లయింట్స్ ని పట్టుకునే టైంలో మీ స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటే కొన్నోళ్ళు అయితే మీరు ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చే క్లయింట్స్ ని పట్టుకోవచ్చు. ఈ కోల్డ్ డిఎంయింగ్ పైన మీకు ఇంకా ఫుల్ లెంత్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను. క్లయింట్స్ తెచ్చుకోవడంలో సెకండ్ వే కోల్డ్మెయిలింగ్. ఇది సేమ్ కోల్డ్ డిఎంయింగ్ లానే, కాకపోతే మీరు ఆ క్రియేటర్ కి మెయిల్ చేస్తారు. పర్సనల్లీ నాకు ఈ మెథడ్ బాగా వర్క్ అయింది, ఎందుకంటే మెయిల్ నుండి కమ్యూనికేట్ చేస్తే ఇంకా మీరు చూడటానికి ప్రొఫెషనల్ గా కనబడతారు. బట్ మీరు ఈ క్రియేటర్స్ ఈమెయిల్ లెటర్స్ ఎక్కడి నుంచి పట్టుకోవాలి అంటారా? ఆ యూట్యూబర్ యొక్క యూట్యూబ్ ఛానల్ అబౌట్ పేజ్ లో వాళ్ళ బిజినెస్ ఎంక్వైరీస్ కోసం ఒక మెయిల్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఛానల్స్ లో అయితే ఉంటుంది. జస్ట్ మీరు దాన్ని పట్టుకొని దానికి మీరు మెయిల్ చేయడమే. లైక్ ఐ సెడ్, దీని మీద మీకు ఇంకా ఇన్ డెప్త్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ ద థర్డ్ వే టు గెట్ క్లయింట్స్ ఇస్ ఫ్రీలాన్సింగ్ సైట్స్. నాకు ఇది ద లీస్ట్ ఫేవరెట్ వే, ఎందుకంటే ఇలాంటి సైట్స్ లో మోస్ట్లీ అందరూ తక్కువ బడ్జెట్ పెట్టుకొని ఎక్కువ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళే ఉంటారు. నాట్ సెయింగ్ ఎవ్రీబడి, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళే ఉంటారు. సర్లే చేసాంలో ఏదో ఒకటి అనుకుంటే వాళ్ళు ఇచ్చే కొంచెం చిల్లర్లో సగం వాళ్ళే మింగేస్తారు. లాస్ట్ ఇయర్ నేను ఫైవర్ లో క్లయింట్ కి $300 ఛార్జ్ చేస్తే ఫైవర్ $60 మింగిసి, అంటే $5,000 బొక్కన. సో పర్సనల్లీ ఐ డోంట్ లైక్ దీస్ వెబ్సైట్స్. బట్ మీకు ప్యాసివ్ క్లయింట్స్ రావడానికి చాలా యూజ్ అవుతుంది. మీరు ఫైవర్ లో గిగ్స్ క్రియేట్ చేస్తే ఫస్ట్ క్లయింట్ రావడానికి చాలా టైం పడుతుంది, కానీ ఒక క్లయింట్ వచ్చాక వస్తూనే ఉంటుంది. మీరు అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఐ రికమెండ్ హ్యావింగ్ ఫైవర్ ప్రొఫైల్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, మీరు చేసినా చేయకపోయినా సరే. ఎందుకంటే ఒకవేళ ఏమైనా సిచ్యువేషన్ లో మీ క్లయింట్స్ అన్ని పోయారనుకోండి, మీకు సమయానికి మనీ ఏమైనా అవసరం అయితే మీ క్లయింట్స్ ఎవరు లేనప్పుడు ఫైవర్ లో క్లయింట్స్ మిమ్మల్ని దేవతలా కాపాడతారు. ఓకే, ఇంతే క్లయింట్స్ తెచ్చుకోవడానికి నాకు బెస్ట్ అనిపించిన 3 ways. ఇలాంటి ఫుల్ లెంత్ గైడ్ కోసం నాకు 100 మంది మెసేజ్ చేశాను ఇన్స్టాగ్రామ్ లో. ఐ హోప్ ఐ క్లియర్డ్ యువర్ డౌట్స్ అబౌట్ ఎవ్రీథింగ్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు నచ్చిన వీడియోలు నేను చేసుకోవడానికంటే మీకున్న మెయిన్ డౌట్స్ ని క్లారిఫై చేస్తే ఇంకా కంటెంట్ నుండి కొంచెం యూజ్ వస్తుంది కదా. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ కొట్టండి, ఇలాంటివి ఏం చెప్పను. మీకు జెన్యూన్ గా నచ్చితే చేయండి. నేను అంత ట్రై చేస్తాను, నాకు ఎడిటింగ్ క్లయింట్స్ ఒకటి ఏం చేయమంటావు? అవునా, ఎన్ని ఎడిటింగ్ చెప్పి నా ఫోల్డర్లో ఉంటుంది చూడు. ఏంట్రా ఇది ప్రియర్ మొత్తం వచ్చేస్తాను కదా, వచ్చి మొత్తం నేర్చుకున్నా కానీ క్యాప్ కట్ ఇంకా ఇది అనిపించింది, అందుకే క్యాప్ కట్లో చేసేసా. So I recommend having a Fiverr portfolio in your bag. So I recommend having a So I recommend having a